ఇడుపు కాగితం అని తెలంగాణలో ఒక పదం ఉంది. అవును. అసలు మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే చాలా మంది వినాలనుకుంటారు. ఆ! ఇడుపు కాగితం అంటే ఏంటి సార్ అసలు? విడాకుల పత్రము. హ్మ్. అది పెద్ద విషయమేం కాదది. హ్మ్. చాలా సింపుల్. ఇడుపు కాగితం అనే దానికి ఇంత అవసరమా చర్చ? హ్మ్. అవసరం లేదండి. ఎందుకు మీరు దాని గురించి అంతగా అర్థం చెప్పండి, దానికి వివరణ అంటే చెప్పండి అని రీసెంట్‌గా అడుగుతున్నారు? 'ఇడుపు కాగితం' అనే పేరుతోటి ఒక సినిమా ప్రారంభమైంది. అవును. అది తెలంగాణ నేపథ్యంతోనే ఉంటుంది సినిమాని పూర్తిగా. అంటే ఆ భాష గూడా ఇడుపు అయిపోయింది. నీకు ఇడుపు కాగితం అనడంలోనే మొత్తం సారాంశం శుభం దాకా వచ్చేసింది మీకు విషయం. అంటే విడాకుల పత్రమా అది? యెస్. అంటే అది ఎట్లా రాస్తారు? ఎవరు రాస్తారు అనేదే టాపిక్ అక్కడ. ఇప్పుడు నువ్వు భార్య, నేను భర్త. హ్మ్. నీకు నాకు కుదరలేదు. హ్మ్. నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టుకుంటాము. హ్మ్. నేను ఆమెతోని సంసారం చేయను నేనంట. హ్మ్. నాకు వాడు అవసరం లేదు నువ్వంటావు. హ్మ్. వాళ్ళు ఒకటి కాగితం రాసిస్తారు. ఇద్దరు వేలి లక్ష్మి ముద్రనో సంతకమో పెడతారు. లక్ష్మికి, నారాయణకు ఇడుపు కాగితం రాసిస్తున్నాము. ఆమెకి ఈయనకు సంబంధం లేదు హ్మ్. అని చెప్పేసి చెప్తారు. అంతే అంటే క్లోజ్. పెద్ద మనుషులు కూడా సంతకం పెడతారా? డెఫినెట్‌గా. అదే కోర్టు గదా! హ్మ్. ఊర్లలో కోర్ట్ అంటే అదే కదా సార్, ఇంకేమున్నది అక్కడ. పెద్ద మనుషులే కోర్టు. నలుగురు పెద్ద మనుషులే కోర్టు. హ్మ్. వాళ్ళు ఏ తీర్పిస్తే ఆ తీర్పే కట్టుబడి ఉండాల్సిందే కదా! ఇడుపు కాగితం యొక్క ప్రమాణం కూడా అంతే. హ్మ్. దాని మీద చర్చ ఎందుకు? మీరు గతంలో చూసారా ఎప్పుడైనా ఇడుపు కాగితాలు? అంటే మీరు ఎప్పటినుంచో అంటే దాదాపు 6 డికేడ్స్, 5 డికేడ్స్ నుంచి చూస్తున్నారు సమాజాన్ని. అవును. చూసారా మీరు ఎప్పుడైనా ఇడుపు కాగితాలు? నా దృష్టిలో ఈ 5 దశాబ్దాల పీరియడ్‌లో ఐదుగురు కూడా విడాకులు తీసుకొనుండరు. మీరు చూసిన వాళ్ళు. ఐదుగురు కూడా విడాకులు తీసుకొనుండరు సార్. హ్మ్. దూరం ఉంటే ఉన్నారేమో గానీ విడాకులు తీసుకొని నువ్వటు ఇగ వద్దులే ఆ టాపిక్. ఏం కాదు సార్ చెప్పండి. మీకు అసలు ఇడుపు కాగితం సినిమాలో ఏమైనా ఛాన్స్ ఉందా సార్? చేసినారా? ఛాన్స్ మీరు వచ్చిందా? విన్నదేమిటో చెప్పండి నాకు. హ్మ్. మీరు విన్నదేమిటో చెప్పండి. మేము విన్నదేమో అరే! మీరు ఎల్లమ్మల చేస్తున్నారని విన్నాము. రెమ్యునరేషన్ విషయంలో నాకది గావాలి. ఆ! ఎందుకంటే జనం ఏమనుకుంటారో తెలియాలి. లేదు సార్. జనం కాదు నిర్మాతలు అదే ఏమనుకుంటారో తెలియాలి ఒక కదా! నింద వచ్చినట్టు ఏమని ఉంటుంది. ఏమని విన్నారు మీరు? ఆయన చాలా ఇదే ఈ పని విషయంలో, డబ్బు విషయంలో చాలా శ్రద్ధగా సీరియస్‌గా ఉంటారాయన. ఆయన పని ఆయన చేసుకొని పోతారు. సెట్స్‌లో గూడా షూటింగ్ ఉన్నప్పుడు ఆయన వర్క్ ఏంది షాట్ ఉంటే షాట్ చేస్తారు గానీ, వాళ్ళ దగ్గర పోయి ముచ్చట్లు పెట్టుడు, వీళ్ళ దగ్గర పోయి ముచ్చట్లు పెట్టుడు, ఇలాంటివి పెట్టడు. ఆయనకే మనస్ఫూర్తిగా ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు. ఆయన దగ్గరికొస్తే ఆయనే హ్యాపీగా మాట్లాడతాడు అనేది విన్నాం. మీరు గూడా అంటే నేను అప్రోచ్ గాను అని గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి హీరోలను నాకు మాట్లాడాలని ఉంటది గానీ వాళ్ళేమన్నా అనుకుంటారేమో అని గూడా మీరు ఇంటర్వ్యూలలో చెప్పిర్రు. సో, దానికి సంబంధించి అది తెలుసుకుందామని ఇట్లా అడిగిన. అన్ని విషయాలు అడిగిన. మీరు 100% కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. అందుకు థాంక్స్. థాంక్ యూ. థాంక్ యూ. ఇప్పుడు సాక్షాత్తు ఒక డైరెక్టర్ గారే హ్మ్. నా పక్కనే ఉన్నారు. ఆ సినిమాలో నా వ్యవహారము, నా ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో ఆయనకు 100% తెలుసు. హ్మ్. అలిగిన సందర్భాలున్నాయి, కోప్పడ్డ సందర్భాలున్నాయి, ప్రేమగా మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. జరిగినాయి. సార్ అంటే సినిమా జరుగుతాయి. ఒక కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటే ఒక సినిమా తీసేటప్పుడు అవన్నీ ఉంటాయి సార్. అవునవును. ఖచ్చితంగా ఆ, ఉంటాయి. ఇప్పుడు టైం లేట్ అయితది సార్. క్వెషన్ చేస్తా నేను. నాకు బాధ అనిపిస్తది కాబట్టి ఎందుకు సార్ ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే టైం అది అక్కడ సిచ్యువేషన్ కోపమే. గంట సేపటి నుంచి ఎందుకు సార్ అనవసరం టైం పాత వేస్ట్? టైం కక్షలు రాదు సార్ కరెక్ట్ మనకు. ఎవరికైనా మళ్ళీ అనిపిస్తది. టైం తిరిగి రాదు సార్ రాదు, మనకు. రాదు. ఇంత లోపల ఒక హాఫ్ సీన్ అయితుండే కదా సార్. ఎందుకు ముఖ్యంగా సార్? సినిమా అంటే లక్షలతోటి కూడుకున్న పని. మరి కోట్లతోటి కూడుకున్న ఎవరిదైనా పని. డబ్బే కదా హ్మ్. సార్. హ్మ్. డబ్బే కదా. అంతే తప్ప ఇప్పుడు ఏదో ఒక నచ్చని విషయం జరిగింది. నేను నిలదీస్తాను. హ్మ్. అది ఉంది సార్ నా దగ్గర. నిలదీస్తాను. ఎందుకు నిలదీస్తాను అంటే అవతల వాడు దాని తప్పు తెలుసుకోవాలనే అభిప్రాయమే. నేను మాట్లాడేది 100% కరెక్ట్ ఉంటుంది కాబట్టి అతను ఆ తప్పు తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయంతోని అతను నిలదీసి మాట్లాడతాను. అది అవతల వాడు నచ్చకపోవచ్చు. కానీ అతను అర్థం చేసుకుంటే దానికి జవాబు అతను తెలుసుకోగలిగితే మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయడు. అది నేను కోరుకునేది. ఓకే సార్. అంతే. అండ్ మీరు ఎల్లమ్మ సినిమాలో నేను చేయట్లేదు హ్మ్. ఇంతవరకు అయితే. ఓకే. ఎందుకంటే మా తమ్ముడు వేణు. అంటే బలగం వేణుగా తీస్తాడు గదా! అవును. మళ్ళీ ఖచ్చితంగా మీరు ఎల్లమ్మలో ఉంటారని అందరూ అనుకున్నారు అనుకున్నారు. ప్రేక్షకులు. అయితే మా తమ్ముడు వేణు యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుందంటే సార్, పాత్రకు తగ్గట్టుగా నటుని తీసుకుంటాడు ఆయన. హ్మ్.